తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకుంది. అధికారం చేజారిన తర్వాత ఒకవైపు పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. చివరకు వారు కుటుంబ బంధువులు సైతం అవినీతి అక్రమాలు అవకతవకలతో ఇబ్బంది పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ఆమె మేనల్లుడు శరణ్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై చీటింగ్ కేసు నమోదైంది. కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు కేసీఆర్, హరీష్ రావులను వెంటాడుతున్నాయి. ఓఆర్ఆర్ లీజ్ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ అనుమతుల వ్యవహారంలో కేటీఆర్ చిక్కుకున్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే ఇష్యూలో కవిత మేనలుడు మేకా శరణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. తాజాగా బంగ్లాను కబ్జా చేసిన వివాదంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 3 బ్యారేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు దాని ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. జూన్ చివరికల్లా ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా సమర్పించింది. కాళేశ్వరం వైఫల్యాలపై నివేదిక ఇచ్చింది. కాళేశ్వరం వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. వారం రోజుల కస్టడీలో ప్రశ్నిస్తూ ఉన్నది. ఆమె వెల్లడించిన కొన్ని వివరాల ఆధారంగా ఫోన్లో లభ్యమైన సమాచారం మేరకే ఆమె ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. లిక్కర్ స్కామ్లో కవిత మేనలుడు మేకా శరణ్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ నిర్ధారణకు వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా 2 సార్లు నోటీసులు ఇచ్చింది. గైర్హాజరు కావడంతో సీరియస్గా తీసుకుని ఇంట్లో సోదాలు కూడా చేసింది. కవిత భర్తకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు, వ్యాపార లావాదేవీలు తదితరాలపై వివరాలను ఈడీ కోరింది. కవిత వ్యాపారాలు, ఆమె భాగస్వామ్యం పైన లోతుగా పరిశోధన చేస్తోంది. మరొక విషయం చూసుకుంటే ఓఆర్ఆర్ లీజ్లో కేసీఆర్ కుమారుడు కేటీఆర్పై ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని, నిబంధనలకు విరుద్ధంగా మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ సంస్థలకు మేలు కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. పురపాలక శాఖ మంత్రిగా ఆయన ఇచ్చిన ఆదేశం మేరకే నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాతపూర్వకంగానే ప్రభుత్వానికి తెలిపారు. ఇంకోవైపు హెచ్ఎండిఏలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ లీజును 30 ఏళ్ల పాటు మహారాష్ట్రకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు తక్కువ ధరకు కట్టబెట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన సిబిఐ దర్యాప్తు జరపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఎంపీ సంతోష్ కుమార్ పై బంగ్లా కబ్జా కేసు కూడా నమోదైంది. కేసీఆర్ తోడలుడు కొడుకు అయిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. బంజారాహిల్స్లోని ఒక బంగ్లాను కబ్జా చేశారని, ఇందుకు ఫోర్జరీకి పాల్పడ్డారని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఆయనను నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు మరో 2 ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నది. సంతోష్ కనుసన్నల్లోనే సిటీలోని కొంతమంది పోలీస్ ఆఫీసర్ల పోస్టింగులు జరుగుతాయని ఆరోపణలు. ఇప్పుడు భూ కబ్జా ఆరోపణలతో పాటు ఆయనపై చీటింగ్ కేసు నమోదు కావడం కూడా గమనార్హం. ఇక మరొక విషయం చూసుకున్నట్లయితే కేసీఆర్ సన్నిహితులతో సహా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా ఉంటున్న వారంతా ఏదొక రూపంలో 10 ఏళ్ల పాలనలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నీరసపడిన బీఆర్ఎస్ లోక్సభ స్థానాల్లోనైనా ఎలాగైనా నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ దానికంటే తీవ్రంగా పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం, నేతలందరిపైన ఏదొక రూపంలో పోలీసులు కేసులు నమోదు చేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అధికారం ఉన్నంతకాలం ఆడింది ఆటగా నడిచినా ఇప్పుడు మాత్రం ఊహించని స్థాయిలో వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.